So hello guys, welcome back to our video. This is our GT650 2025 model. సో ఇది మనది వచ్చేసి ఏ కలర్ అంటే రెడ్. అండ్ దీన్ని మీకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా ఈరోజు. సో అదే మా ఫ్రెండ్ లోక వాళ్ళదే బైక్. సో దీంట్లో ఎగ్జాస్ట్ ఉంది AEW. సో దీంట్లో AEW ఎగ్జాస్ట్ అయితే ఉంది. సో దీన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు చెప్తాను. మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్టబుల్ అయితే కాదు యాజ్ మన 390 లాగా. ఫ్యూచర్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఉందో చెప్తాను, ఎందుకంటే ఒకటే సెగ్మెంట్ కాబట్టి. సస్పెన్షన్ రెండు వచ్చేసి అడ్జస్టబుల్ అయితే కాదు మాన్యువల్లీ. అండ్ లివర్స్ వచ్చేసి ఆఫ్ కోర్స్ అడ్జస్టబులే. అండ్ క్లచ్ బ్రేక్ రెండు అడ్జస్టబులే. సో ఒక సస్పెన్షన్ అయితే అడ్జస్టబుల్ కాదు. అండ్ ఇది మనకు వచ్చేసి 648cc ఇంజన్. అండ్ ఒకసారి మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి. ఓన్లీ ఐడల్ ఎగ్జాస్ట్ AEW. సో దీంట్లో మీకు ఫస్ట్ కాన్స్ ఏంటంటే సస్పెన్షన్ ఈజ్ ఓకే బట్ నాట్ దట్ మచ్. సస్పెన్షన్ ఒక కాన్. అండ్ మనకు వచ్చేసి హై స్పీడ్ స్టెబిలిటీ ఉండదు వెహికల్లో. అండ్ ఎందుకంటే ఇది కెఫే రేసర్ కాబట్టి మనం స్టెబిలిటీ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ యాజ్ KTM అండ్ అదర్ బైక్స్. మనం ఇష్టం వచ్చినట్టు కట్స్ కొట్టుకొని వెళ్ళడానికి ఈ బైక్ తయారు చేయలేదు. ఇట్స్ కెఫే రేసర్, మంచిగా క్రూజింగ్ పర్పస్కి. అండ్ ఓన్లీ స్ట్రేట్ ప్యాచ్ అదే రోడ్లో వెళ్ళడానికి మంచిగా పనికి వస్తుంది. అండ్ మనకి దీంట్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 190/18 సెక్షన్ ముంగల్ది సారీ. అండ్ వెంకల్ది వచ్చేసి 130/70/18. సో రెండు వచ్చేసి రేడియల్ టైర్స్ కావు, లేకపోతే R అని ఉంటుండే ఇక్కడ. ఇది కూడా రేడియల్ కాదు. సో మన డ్యూక్లో అండ్ అదర్ బైక్స్లో అయితే రేడియల్ టైర్స్ వస్తాయి, బ్యాక్ దైనా ఫ్రంట్ రాకపోయినా. అదొక కాన్ అనుకోవచ్చు, ఎందుకంటే గ్రిప్స్ కొంచెం అంత మంచిగా ఉండవు. అండ్ ఇంకొక కాన్ వచ్చేసి ఫ్యూల్ మైలేజ్ వచ్చేసి ఇది మనకి నియర్లీ 18 to 20 ఇస్తుంది. బట్ విత్ ఎగ్జాస్ట్ అయితే మనం ఎంత డ్రైవ్ చేస్తే, ఎంత యాక్సిలేటర్ ఇస్తే, ఎట్లా నడిపితే మన రైడింగ్ బిహేవియర్ని బట్టి మైలేజ్ అనేది ఇస్తుంది. సో మైలేజ్ కూడా మీరు 25 కావాలి అట్లా అంటే ఈ వెహికల్ అయితే ఇవ్వదు, కష్టం. అండ్ హీటింగ్ ఇష్యూ చాలా ఉంటుంది దీంట్లో, ఎందుకంటే దీంట్లో ఆయిల్ కూలెంట్ ఉంటుంది. దీన్ని ఏమంటారు, ఆయిల్ కూలెంటే. ఓకే, ఇది మొత్తం ఇంజిన్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం లెగ్స్ ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి హీట్ మనకు డైరెక్ట్ థైస్కి లెగ్స్కి డైరెక్ట్ హీట్ వచ్చేస్తుంది. అది కూడా ఒక కాన్. అండ్ మనకి దీంట్లో వాబుల్ ఇష్యూ కూడా ఉంది. హై స్పీడ్స్లో మనం కొంచెం అక్కడిక్కడ నడిపిన వాబుల్ అవుతుంది పక్కా. స్టార్టింగ్లో కాకపోయినా దాని తర్వాత అయితే వాబుల్ అయితే పక్కా అవుతుంది. అండ్ మనది దీంట్లో రైడింగ్ పొజిషన్ చూడొచ్చు ఎంత అగ్రెసివ్గా ఉందో. ఇట్లా ఇది నా నార్మల్ పొజిషన్, ఇది వచ్చేసి రైడింగ్ పొజిషన్. సో కొంచెం కిందికి వంగి నడపాల్సి వస్తుంది, అంటే కెఫే రేసర్ కాబట్టి. ఒకసారి రైడింగ్ పొజిషన్ ఎట్లా ఉంటుందో చూపిస్తా, కంఫర్టబుల్గా లేదా సీట్స్ చెప్తా చూడండి. సో మీరు ఎప్పుడైనా R15 అండ్ RC నడిపితే మీకు తెలిసి ఉంటుంది ఈ పొజిషన్ గురించి. బట్ దీంట్లో ఒక బెనిఫిట్ మనకి ఏంటంటే, మనం కూర్చున్న సీట్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ ఉంది చాలా. అండ్ మీకు బట్స్కి ఏం పెయిన్ అనేది అనిపించదు, ఏం కాదు, ఎందుకంటే చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ సీటింగ్ పొజిషన్ అనేది మంచి స్ట్రేట్ ఉంది. అదే మన R15 RCs ఆ మోడల్స్ అయితే కొంచెం ఎట్లుంటుంది కాబట్టి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే యాజ్ ఏ R15 ఓనర్ అండ్ అదర్ బైక్స్ కూడా నడిపినా కాబట్టి. సో చూడొచ్చు మీరు. స్టెబిలిటీ చూద్దాం, లో స్పీడ్ స్టెబిలిటీ ఎట్లుంటుందో. అక్కడిక్కడ వెళ్తుంది. సో హీటింగ్ ఇష్యూ అన్నా కదా, ఇప్పటికే హీటింగ్ చాలా వస్తుంది. సో దీంట్లో మీకు ఇప్పుడు ఏమైంది ప్రోస్ చెప్తా చూడండి. ప్రోస్ వచ్చేసి పవర్. సో పవర్ గురించి మీరు ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ పంచ్ 390 పంచ్ ఉండకపోయినా పంచ్ మాత్రం ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఫకింగ్ 650cc మ్యాన్. దీనికి పంచ్ లేకపోవడం ఏంది.
జీటీ ఎందుకు ఫేమస్ లుక్స్ అండ్ దిస్ ఎగ్జాస్ట్ నోట్. ఎవరు కొన్న జీటీని ఎగ్జాస్ట్ కోసమే కొంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడండి ఎంత హెవీ మస్కులర్, ఎంత సెక్సీ ఉంది. ఐ మీన్ నాకు కూడా ఈ బైక్ చాలా ఇష్టం. బట్ అది సో మీకు ఇంకొక కాన్ చెప్పడం మర్చిపోయినా, ప్రోస్ స్టార్ట్ చేసేసిన. ప్రోస్ అనేది పవర్ ఒక్కటి చెప్పిన కదా. సో కాన్స్లో ఇంకొకటి ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ చాలా ఎక్స్పెన్సివ్ గైస్, యాజ్ మనకి లాగానే చాలా ఎక్స్పెన్సివ్. అండ్ సర్వీస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ వెహికల్స్కి. ఈ సెగ్మెంట్లో ఆ సర్వీస్ అనేది నార్మలే, కానీ మనం ఒక బిగినర్గా అండ్ మనం మిడిల్ క్లాస్ అయి ఉండి లేదా మనం వర్క్ చేసుకుంటా ఈ బండ్లను మెయింటైన్ చేయాలంటే కష్టం. మీ శాలరీ అనేది చాలా ఉండాలి, లేదా మెయింటెనెన్స్ ఎల్లో కలిసిపోతుంది. సో అర్థం చేసుకోండి. సో అది కూడా ఒక కాన్. అండ్ మీకు దీంట్లో ప్రోస్ వచ్చేసి షార్ప్ లుక్, చూడండి ఎంత బల్కీ ఉందో. ముంగల్ నుంచి మంచి షార్ప్ లుక్ ఉంటుంది, చూపిస్తాం చూడండి. చూడండి ఎంత గ్లాసీగా షైన్ అవుతుందో. అండ్ జీటీ ఎందుకు అంటారు మీకు తెలిసిందే కదా, ఎగ్జాస్ట్. సో ఎగ్జాస్ట్ నుంచి ఒక చిన్న రైడ్ అయితే చూడండి. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి. విన్నర్ ఆల్రెడీ, ఇప్పుడు రైడింగ్లో ఎట్లా వస్తుందో చూడండి. సో సౌండ్ అనేది ఇట్లా వస్తుంది. సౌండ్కి అసలు పేరు పెట్టేది అవసరమే లేదు, అంత మంచి వస్తుంది. అండ్ జీటీ ఫేమస్ ఒక్క సౌండ్ కోసమే అండ్ లుక్స్ కోసం. మంచిగా రోడ్ ప్రెసెన్స్ ఉంటుంది వెహికల్కి. సో దీంట్లో ప్రోస్ వచ్చేసి మంచిగా కంఫర్టబుల్ ఉంది అండ్ కిల్లింగ్ లుక్స్ విత్ ఫకింగ్ ఎగ్జాస్ట్ అండ్ ఫకింగ్ పవర్. సో ఇది ఇక్కడ అంతా సిటీ ఏరియా కాదు కాబట్టి ర్యాష్గా కొట్టొద్దు మనం. చూడొచ్చు ఎంత బాగుందో. కాన్స్ అయితే అయిపోయినాయి కదా. ప్రోస్ అనేది ఖాళీ ఒక్క సౌండ్ వినగానే అన్నీ మర్చిపోతాం మనం, జస్ట్ రిలాక్స్. సో మనం అన్నీ మర్చిపోతాం ఖాళీ సౌండ్ వినగానే. సో మన చెవిలో తేనె పోసినట్టు అంత మంచిగా ఉంటుంది సౌండ్. బాయ్స్ లవ్ మై మిషన్స్ విత్ ఎగ్జాస్ట్, సూపర్ బైక్స్ లాగా. కానీ సూపర్ బైక్ కన్నా ముందు సౌండ్ అంటే ఇదే బైక్, GT 650. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ దీంట్లో ప్రోస్ అనేది ఇంకేం లేదు గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను చెప్పిన కాన్స్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ నేను ఏమైనా మిస్ అయినానా అన్న కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ సౌండ్ అయితే చూడండి. సో ఇదే మా లోకాగాడు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి గైస్. బాయ్. అండ్ ఏమైనా మర్చిపోతే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఫర్దర్గా మంచిగా వీడియోస్ తీస్తాను.